నమస్కారం, నా పేరు విజయ. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చెన్నూరు పట్టణంలో రోడ్డు వెడల్పుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ అధికారులు. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారుల షెడ్లను తొలగించిన అధికారులతో వాగ్వాదానికి దిగిన చిరు వ్యాపారులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసిన భక్తులు. బెల్లంపల్లి నియోజకవర్గం కాసుపేట మండలంలో రెండో విడత సర్పంచ్ అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన దేవపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్పై గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ. విశ్రాంత కార్మికులకు నెలకు 10,000 పెన్షన్ పెంపుకు చర్యలు తీసుకోవాలని గడ్డం వంశీ డిమాండ్. చెన్నూరు పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారుల షెడ్లను అధికారులు తొలగించారు. దీంతో అధికారులకు చిరు వ్యాపారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుండి రావు చెట్టు వరకు రోడ్డు ఇరుపక్కల ఉన్న చిరు వ్యాపారుల షెడ్లను మున్సిపల్ అధికారులు తొలగించారు. పట్టణంలోని రోడ్లు ఇరుకుగా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. చిరు వ్యాపారుల షెడ్లను తొలగించే క్రమంలో మున్సిపల్ సిబ్బందికి చిరు వ్యాపారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. రోడ్డు విస్తరణ పనులకు పట్టణ ప్రజలు సహకరించాలని కమిషనర్ను కోరారు. గత 30 సంవత్సరాలుగా సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన పెన్షన్ పెంచకపోవడంతో వృద్ధాప్యంలో విశ్రాంత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ కార్మికులకు నెలకు 1,000 రూపాయల పెన్షన్ వస్తుందని 10,000 రూపాయలకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ను కోరారు. माननीय सदस्य श्री वामसी गद्दाम जी. Madam, thank you for this opportunity. Last session I raised about the Singareni retired pensioners issue. The Singareni is a heart of Peddapalli, madam, and Kaka Venkat Swami ji, when he was Labour Minister, he introduced the pension scheme. Unfortunately, even after 35 years of the scheme, the pension remains to be around 500 to 1,000 rupees. Madam, after my last time's representation, they allotted 20 rupees per ton to the CMPF pension fund के लिए 20 rupees per ton जो है allocation दिए, but unfortunately till today the revision has not happened. I raise again the Peddapalli concern, the Singareni retired workers concern. Please put pressure to the CMPF to give what is rightfully the retired pensioners the pension that has to be increased from 500 rupees at least to 10,000 rupees, because nowadays they are not able to live. Their daily expenses are way over 8,000 to 10,000 rupees. At least 10,000 rupees if the pension is increased. There's a case going on, madam, even today retired pensioners, they have put a case in the court and the case is going on. We request the pension to be increased, madam. లక్షెట్టిపేట పట్టణంలోని సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. లక్షెట్టిపేట సాయిబాబా ఆలయంలో ఘనంగా దత్త జయంతి వేడుకలను గురువారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వినోద్ శర్మ మాట్లాడుతూ భక్తులు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మహాభిషేకం, 10 గంటలకు చాలీస పారాయణం, 12 గంటలకు మంగళహారతి, మధ్యాహ్నం 1 గంటకు అన్నప్రసాద వితరణ, సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణ, సంధ్యాహారతి, పల్లకి సేవ, రాత్రి మండల పూజ, ప్రత్యేక భజన కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిఎం మునుగంటి శ్రీనివాస్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ శివకుమార్ మాట్లాడుతూ కేరళకు చెందిన బ్రహ్మశ్రీ సంజీవ నంబూద్రి గురుస్వామిచే ఈ నెల 8న సోమవారం సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప స్వామి మహామండల పడిపూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు ఆర్కే8 కాలనీలోని విఘ్నేశ్వర ఆలయం నుంచి అయ్యప్ప స్వాములు 108 మంది మహిళా మాతలచే హారతి దీపారాధనలతో, నగర సంకీర్తనలతో, అయ్యప్ప భక్తులచే పేటితుల్లి నృత్యాలతో అయ్యప్ప, గణపతి, కుమారస్వామిల దేవతల చిత్రపటాలను ఆర్కే6 గుడిసెలు, గాంధీనగర్, హిమ్మత్ నగర్ల మీదుగా శ్రీరాంపూర్ కాలనీ ప్రగతి స్టేడియం వరకు శోభయాత్రగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 1 గంటకు అయ్యప్ప స్వాములకు, భక్తులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా స్థాయిలో నిర్వహించే అయ్యప్ప స్వామి మహామండల పడి పూజ కార్యక్రమానికి మంచిర్యాల, మందమరి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, రామకృష్ణాపూర్, చెన్నూర్, జైపూర్, లక్షేటిపేట, జన్నారం, దండేపల్లి, సిసిసి, కరీంనగర్ జిల్లా మందిని, పెద్దపల్లి, రామగుండం, గోదావరికని, మహారాష్ట్ర సిరివంచల నుంచి అయ్యప్ప స్వాములు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు చగిలం శ్రావణ్ చింటూ, కార్యదర్శి పడాల లింగయ్య, దాసరి నవీన్, జమల్పూర్ శ్రావణ్, తలాల శివ, అనకారి హరీష్, ప్రసాద్, నాతాడి కొండాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట మండలంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను దేవాపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు ప్రకటించారు. పౌర్ణమి సందర్భంగా లక్షేటిపేట మున్సిపల్ పరిధిలోని మోదల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 8వ గిరి ప్రదర్శనల కార్యక్రమాన్ని నిర్వహించారు. కాశీపేట మండలంలో 2వ విడత సాధారణ ఎన్నికల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సోదరుడు, దేవాపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్ రావు తన అనుచర వర్గ అభ్యర్థులను ప్రకటించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యపాల్ రావు 13 మంది సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్ధం తిరుపతి, మాజీ ఎంపీటీసీ పార్వతి మల్లేష్, శేఖర్రావు, ఎంబడి కిషన్, కనకరాజు, కూకట్ల దేవేందర్, అనంతరావు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు కీర్తిశేషులు రఘుపతిరావు గారి ఆశీస్సులతో, అట్లాగే మంచిర్యాల శాసనసభ్యులు మా అన్నగారు ప్రేమసాగర్ రావు గారి అండదండలతో ఇక్కడ ఇంతమంది విచ్చేసిండ్రు. ఇదంతా 30 సంవత్సరాల ప్రయాణం ఇక్కడ జరిగింది. వీళ్ళంతా కూడా కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు. నాన్నగారు ఒక 13 సంవత్సరాలు ఇప్పటికి చనిపోయిన తర్వాత మండలం కొంచెంలో అంటే మా సహాయ శాఖలు కొంచెం లోపించింది. అంటే మా కోఆర్డినేషన్ ఇష్యూస్ కొంచెం స్టార్ట్ అయినాయి. అప్పటికి మన కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. అయినా కూడా మా అన్నగారు ప్రేమ్ సాగర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా పాత ఆదిలాబాద్ జిల్లాను మొత్తం తన భుజస్కంధాలలో మోసుకొని పార్టీని ఇక్కడ కాపాడడం జరిగింది. అంత పెద్ద పాత జిల్లా అంటే ఇప్పుడు 4 జిల్లాలు, అంత పెద్ద పాత జిల్లాను మోసే క్రమంలో కొంచెం ఇక్కడ అటెన్షన్ తక్కువైంది. అయినా కూడా మన వేముల కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ వాదులంతా వాళ్ళ ఆశ కానీ వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకున్న బలాన్ని అంటే ఏ రకం కూడా తక్కువ కాకుండా వాళ్ళ శాయశక్తులంతా కృషి చేసుకొని కాంగ్రెస్ పార్టీ వెంబడి అట్లాగే వాళ్ళ ప్రయాణం కొనసాగించారు. అయితే కొంత ఈ గత 2 సంవత్సరాల నుంచి కొన్ని దీనిలో గ్రూపులను అది ఇదని చెప్పి అందరూ అంటున్నారు. బట్ ఒకటి మటుకు నిజం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సహాయ సహకారాలు కావాల్సి వచ్చిందో అండద్దను నెలలో మేము కూడా గత 2 సంవత్సరాల నుంచి యూనియన్ కోసం ప్రయత్నం జరిగింది. అక్కడ దేవాపూర్లో మనకి ఏదైతే అదాని సిమెంట్ స్టార్ట్ అయిందో తర్వాత యూనియన్ ఎలక్షన్లో మేము విజయం సాధించడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏదైతే మా మీద ప్రేమ చూపెట్టిండ్రో, మా మీద ఏదైతే వాత్సల్యంతో మాతో పాటు అడుగులు వేసిండ్రో, ఆ అడుగులు కొంచెం తడబడే క్రమంలో మా తరపున కొంత వెనుక అంటే వాళ్ళ వెన్ను దట్టి మా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేము ఈ ప్రయాణం సాగించడం జరుగుతుంది తప్పితే ఇక్కడ పార్టీలు. కొక్కిరాల సత్యపాలరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మాది కూడా ఎవరు వేరే అనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాది. కాబట్టి వీరందరినీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఖచ్చితంగా ఈ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ వీరందరూ కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు. వీరందరి సహాయ సహకారాలు ప్రేమసాగర్ ఆశీస్సులతో, కొక్కిరాల సత్యపాలరావు గారి సూచనలు సలహాలతో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా అన్ని గ్రామాలను దగ్గరుండి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే విధంగా ఎప్పటికీ తోడ్పడాలని చెప్పి వీరందరూ కూడా కంకణబద్దులై ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ మరింత ఈ కాశీపేట మండలాన్ని కాంగ్రెస్ పార్టీని. ఈ సందర్భంగా లక్షేటిపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ స్వయంభూ వెలసిందని, ఆలయ నిర్మాణం కొరకు భక్తులు వస్తు రూపేణ, ధన రూపేణ, శ్రమ రూపేణ అందరూ కలిసి
కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమం పాల్గొన్న భక్తులు గుట్టపై వెలిసిన స్వామివారిని ఈ మార్గశిర మాసం స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని తెలిపారు. గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణ, శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఈ నెల 8న సోమవారం శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో నిర్వహించే మంచిర్యాల జిల్లా స్థాయి అయ్యప్ప స్వాముల మహాసంగమం మహాపడి పూజ మహోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ విడుదల చేశారు. కాగా నస్పూర్ పట్టణంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని సిసిసి టౌన్షిప్లోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ పూజారులు ముత్యాల మహేష్ శర్మ, రవి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలోని సాయిబాబాకు పాలాభిషేకం చేశారు. అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తేదీ 8/12/2025 రోజున ఏబీఏపీ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహామండల పడి పూజ కార్యక్రమం ప్రగతి స్టేడియం శ్రీరాంపూర్ కాలనీ నందు జరుగుతూ ఉంది. ప్రీతి 12:30కు స్వామి, సాయంత్రం 6 గంటలకు ఆర్కే8 కాలనీ గణపతి టెంపుల్ నుండి ఆర్కే6 గుడిసెల మీదుగా శోభాయాత్ర కార్యక్రమం గలదు. కోలాటాలతో, దీపాలతో ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం 6 గంటలకు సంజీవ నంబూద్రి గురుస్వామి గారిచే మహామండల పడి పూజ, 18 పూజా కార్యక్రమము, ఆ తదనంతరము అగ్నిగుండాల ప్రవేశము, స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతా ఉన్నాం. లక్షెట్పేట శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాతృ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ చింత సువర్ణ పాల్గొని మాట్లాడుతూ పర్యావరణం, కుటుంబ ప్రబోధనారి, శక్తి యోగదాన్ వంటి అంశములపై మాతృమూర్తులకు ఉపన్యాసం ఇచ్చారు. మరియు సమాజ సేవ చేయు మహిళలకు 3 సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాతృమూర్తులు 100 మంది హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సమత, ఓజల రమాదేవి మరియు తదితరులు పాల్గొన్నారు. నేను ఎట్లుండాలి, నాకు కూడా 3 పాపలండి. పాపకు ఎట్లా నేర్పించాలో అట్లా నేర్పిస్తానండి. ఇవాళ నుంచి మీరు అందరు చెప్పినట్టు నేను కూడా పాటిస్తా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చెన్నూరుపట్నంలో రోడ్డు వెడల్పుకు శ్రీకారం చుట్టిన మున్సిపల్ అధికారులు. రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారుల షెడ్లను తొలగించిన అధికారులతో వాగ్వాదానికి దిగిన చిరు వ్యాపారులు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా దత్త జయంతి వేడుకలు. ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసిన భక్తులు. బెల్లంపల్లి నియోజకవర్గం కాసుపేట మండలంలో 2వ విడత సర్పంచ్ అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల పేర్లు ప్రకటించిన దేవపూర్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సత్యపాల్రావు. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్పై గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ. విశ్రాంత కార్మికులకు నెలకు 10,000 పెన్షన్ పెంపుకు చర్యలు తీసుకోవాలని గడ్డం వంశీ డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.